టీడీపీ అధినేత చంద్రబాబును ఈ రోజు రేపు సిఐడి అధికారులు విచారిస్తున్నారు. స్కిల్ డెవలప్మెంట్ కేసులో చంద్రబాబును సిఐడి కస్టడీకి ఇస్తూ నిన్న ఏసీబీ కోర్టు తీర్పును వెలువరించింది. ఇప్పటికే రాజమండ్రి సెంట్రల్ జైల్లో చంద్రబాబును విచారించేందుకు కాన్ఫరెన్స్ హాల్ను అధికారులు సిద్ధం చేశారు. చంద్రబాబును 9 మంది సిఐడి అధికారులు విచారించనున్నారు. విచారణ సందర్భంగా చంద్రబాబు తరపు న్యాయవాదులను కూడా అనుమతించారు. ఇప్పటికే చంద్రబాబు తరపు న్యాయవాదులు చేరుకున్నారు. సిఐడి విచారణ నేపథ్యంలో జైల్లో చంద్రబాబుకు వైద్య పరీక్షలు పూర్తి చేశారు. ఉదయం 9:30 గంటలకు చంద్రబాబు విచారణ ప్రారంభమైంది. ఉదయం 9:30 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకే చంద్రబాబును విచారించాలని కోర్టు స్పష్టమైన ఆదేశాలను జారీ చేసింది. చంద్రబాబు విచారణకు 9 మంది సిఐడి అధికారులను నియమించారు. సిఐడి డీఎస్పీ ఎం ధనుంజయుడు నేతృత్వంలో విచారణ చేయనున్నారు. చంద్రబాబును రాజమండ్రి జైల్లో వి విజయభాస్కర్, ఎం లక్ష్మీనారాయణ, మోహన్, వై రవికుమార్, శ్రీనివాసన్, సిహెచ్ సాంబశివరావు, పి రంగనాయకులు, ఎం సత్యనారాయణ అధికారులు విచారించనున్నారు. రాజమండ్రి సెంట్రల్ జైల్లో టీడీపీ అధినేత చంద్రబాబును సిఐడి అధికారులు కస్టడీలోకి తీసుకున్నారు. కోర్టు ఆదేశాల మేరకు సరిగ్గా ఉదయం 9:30 గంటలకు ఆయన సిఐడి అధికారులు కస్టడీలోకి తీసుకుని విచారణను ప్రారంభించారు. సాయంత్రం 5 గంటల వరకు విచారణ కొనసాగనుంది. మధ్యాహ్నం 1 గంటకు లంచ్ బ్రేక్ ఇస్తారు. 2 గంటల వరకు భోజన విరామం ఉంటుంది. ప్రతి గంటకు చంద్రబాబుకు 5 నిమిషాల పాటు బ్రేక్ ఇస్తారు. సిఐడి విచారణ నేపథ్యంలో జైలు వద్ద పెద్ద సంఖ్యలో పోలీసులు మోహరించారు. జైలు పరిసరాల్లో 2 అంచెల భద్రతను ఏర్పాటు చేశారు. సిఐడి డీఎస్పీ ఎం ధనుంజయుడు నేతృత్వంలోని 12 మంది సిఐడి అధికారులు చంద్రబాబును ప్రశ్నిస్తున్నారు. దీనికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి గాలిబ్ అందిస్తారు. గాలిబ్, చెప్పండి, రాజమండ్రి సెంట్రల్ జైల్లో చంద్రబాబు విచారణ ఎలా కొనసాగుతుంది? ఇప్పుడు లంచ్ బ్రేక్ ఇచ్చారా? ఏంటి డీటెయిల్స్ ఏంటి? ప్రస్తుతం లంచ్ బ్రేక్ ఇవ్వడం జరిగింది చంద్రబాబు విచారణకు సంబంధించి. అయితే అనుకున్న షెడ్యూల్ ప్రకారం 1 గంట సమయంలోనే చంద్రబాబుకు లంచ్ బ్రేక్ ఇచ్చారు. ప్రస్తుతం లంచ్ బ్రేక్ కొనసాగుతుంది. అయితే విచారణ సందర్భంగా రాజమండ్రి సెంట్రల్ జైల్లోని 3 అంచెల భద్రతను ఏర్పాటు చేశారు. పూర్తిగా పోలీసుల ఆధీనంలో రాజమండ్రి సెంట్రల్ జైలు ఉంది. ఆ పరిసర ప్రాంతాల్లో కూడా పోలీసులు పూర్తిగా నిఘా పెట్టిన పరిస్థితి కనబడుతుంది. విచారణ సమయంలోని పూర్తి స్థాయి జాగ్రత్తలు సిఐడి అధికారులు తీసుకోవడం జరిగింది. ఇందుకోసం ప్రత్యేకంగా అంబులెన్స్ సిద్ధం చేశారు. చంద్రబాబుకు సంబంధించిన బ్లడ్ గ్రూప్ ను కూడా అందుబాటులోకి తీసుకురావడంతో పాటు పూర్తి స్థాయిలోని వైద్య సిబ్బంది కూడా ఇప్పుడు ప్రస్తుతం రాజమండ్రి సెంట్రల్ జైల్లో ఉన్నారు. ఎందుకంటే విచారణ సందర్భంగా చంద్రబాబుకు సంబంధించి ఎటువంటి అనారోగ్య సమస్యలు వచ్చిన వెంటనే వైద్యం అందించే దిశగా కూడా ఏర్పాట్లు చేశారు. అంటే దాదాపు ఒక హాఫ్ డే పూర్తయిందని చెప్పుకోవచ్చు. 9:30 నుంచి 1 గంట వరకు ఒక పూట పూర్తయింది. ఈ రోజుకు సంబంధించి మరో గంటలోని 2 గంటల ప్రాంతంలోని మరోసారి విచారణ ప్రారంభం కాబోతుంది. సాయంత్రం 5 గంటల వరకు కూడా విచారణ ఉంటుంది. ఇంకా రేపటితో చివరి రోజు. అంటే మొత్తం 2 రోజుల పాటు ఏసీపీ న్యాయస్థానం చంద్రబాబుకు 2 రోజుల సిఐడి కస్టడీ విధించింది. ఈ నేపథ్యంలోని ఏసీపీ డిఎస్పీ ధనుంజయులు ఆధ్వర్యంలోని మొత్తం 12 మంది ఏసీపీ అధికారుల బృందం చంద్రబాబును విచారిస్తుంది. ఇందుకోసం మొత్తం క్వశ్చన్ అవర్ చూసినట్టయితే దాదాపు 30 క్వశ్చన్స్ వరకు కూడా రెడీ చేసినట్టుగా తెలుస్తుంది. స్కిల్ స్కామ్ కు సంబంధించి లావాదేవీలతో పాటు అప్పుడు కంపెనీలకు ఏ విధంగా ఎంఓయూ చేయడంతో జరిగింది, ఎంఓయూని రద్దు చేసి కొత్త జీవోను రిలీజ్ చేసి డబ్బులు ఎంతవరకు మళ్లించారు, 371 కోట్ల రూపాయలకు సంబంధించి డిజిటెక్ ఏదైనా సబ్ కంపెనీగా ఉన్న డిజిటెక్ రాష్ట్ర ప్రభుత్వం ఏ విధంగా డబ్బులు రిలీజ్ చేసింది. అయితే ఒప్పందం ప్రకారం 10% ఖర్చు ప్రభుత్వం భరిస్తే మిగతా 90% ఖర్చును ఒప్పంద సంస్థ భరించాల్సి ఉంటుంది. అయితే ఒప్పంద సంస్థ నుంచి కూడా సిమెంట్ కంపెనీ నుంచి ఎంతవరకు డబ్బులు వచ్చాయి, ఆ డబ్బులు వస్తే ఎటుపక్కకు అంటే ఎవరి అకౌంట్ లోకి వెళ్ళాయి అనే దానిపై కూడా పూర్తి స్థాయి విచారణ మాత్రం ప్రస్తుతం సిఐడి అధికారులు చంద్రబాబు నుంచి కూడా రాబట్టే ప్రయత్నం చేస్తున్నట్టు తెలుస్తుంది. గతంలోనే చూసాము, చంద్రబాబు అరెస్టు తర్వాత నంద్యాల నుంచి తాడేపల్లి సిట్ కార్యాలయాన్ని తీసుకొచ్చిన చంద్రబాబును దాదాపు 8 గంటల పాటు సిఐడి అధికారులు విచారించినా సరే ఎక్కడ నోరు మెదపని పరిస్థితి కనపడింది. తాజాగా ఏసీపీ న్యాయస్థానం సిఐడి కస్టడీ విధించిన తర్వాత
ఎంతవరకు చంద్రబాబు సిఐడి అధికారులకు సహకరిస్తారా లేదా అనేది మాత్రం చూడాల్సి ఉంది. అయితే సిఐడి న్యాయమూర్తులు మాత్రం ఈ కేసుకు సంబంధించి చంద్రబాబుని కస్టడీకి తీసుకొని విచారిస్తేనే కేసు ముందుకు వెళ్తుంది. పూర్తి సమాచారాన్ని విషయాలను చంద్రబాబు నుంచి సేకరించాల్సి ఉంటుంది అనేది మాత్రం స్పష్టంగా న్యాయస్థానానికి చెప్పిన నేపథ్యంలోనే ఏసీపీ న్యాయస్థానం 2 రోజుల కస్టడీకి అనుమతి ఇచ్చింది. ఈ కస్టడీ నేపథ్యంలోని పూర్తిగా కస్టడీలోని మొత్తం ధనుంజయులు డిఎస్పీ ధనుంజయుల ఆధ్వర్యంలోని 12 మంది సిఐడి బృందం ఉదయం విజయవాడ నుంచి రాజమండ్రి సెంట్రల్ జైలు వెళ్ళారు. అందుకంటే ముందుగానే పూర్తి స్థాయి ఏర్పాట్లు చేయడం జరిగింది. బ్యారెక్ ఏదో ఉందో చంద్రబాబు ఉన్న బ్యారెక్ మొత్తం సిఐడి అధికారులు తమ ఆధీనంలోకి తీసుకున్నారు. చంద్రబాబు న్యాయవాది సమక్షంలోనే విచారణ జరపాలి అనేది మాత్రం న్యాయస్థానం చెప్పిన నేపథ్యంలోనే అదే రీతిలోనే విచారణ కొనసాగుతుంది. దాంతో పాటు పూర్తి స్థాయిలో ఏర్పాట్లు కొనసాగుతున్నాయి. ఇంకా వీడియో చిత్రీకరణ సాక్షిగా ఇందుకు సంబంధించిన విచారణ కొనసాగుతుంది. అయితే గతంలోని సిటీ కార్యాలయంలో చంద్రబాబును విచారించిన సమయంలోని ఒక వీడియో బయటకు వచ్చిన నేపథ్యంలో ఈసారి విచారణలోని సిఐడి కస్టడీ విచారణలోని ఫోటో గానీ వీడియో గానీ ఒక్కటి కూడా బయటికి రాకూడదు అనేది మాత్రం ఏసీపీ న్యాయస్థానం ఆదేశాలు జారీ చేసిన నేపథ్యంలో అందుకు తగిన జాగ్రత్తలు సిఐడి అధికారులు తీసుకున్నారని చెప్పుకోవచ్చు. అయితే ఈ రోజు రేపటితో కూడా జ్యుడిషియల్ రిమాండ్ కూడా చంద్రబాబు పూర్తవుతుంది. మరోపక్క సిఐడి కస్టడీ కూడా రేపటి సాయంత్రంలోగా ముగిస్తున్న నేపథ్యంలోని ఆ తర్వాత వెంటనే వర్చువల్ ద్వారా న్యాయమూర్తి ముందు హాజరుపరచాలి అనేది మాత్రం ఏసీపీ న్యాయస్థానం చెప్పిన నేపథ్యంలోని ఎంతవరకు చంద్రబాబు దగ్గర నుంచి కూడా ఈ స్కిల్ స్కామ్ కు సంబంధించి సమాచారాన్ని సిఐడి అధికారులు సేకరిస్తారు అనేది మాత్రం చూడాల్సి ఉంది. ఓవరాల్ గా ఈ కేసుకు మొత్తానికి ఈ సిఐడి విచారణ చంద్రబాబుకు సంబంధించి కీలకం కాబోతున్న నేపథ్యంలోని పూర్తి స్థాయి విచారణ కొనసాగుతుంది. ఒక హాఫ్ డే పూర్తయింది. ప్రస్తుతం లంచ్ బ్రేక్ ఇచ్చారు. మరి కాసేపట్లోనే మరోసారి విచారణ తిరిగి ప్రారంభమవుతుంది. ఇదిలా ఉంటే చంద్రబాబుకు సంబంధించి హైకోర్టు క్వాష్ పిటిషన్ ను కౌంటర్ వేస్తూ చంద్రబాబు తరపున న్యాయవాదులు కొద్దిసేపటి క్రితం సుప్రీంకోర్టును ఆశ్రయించారు. సుప్రీంకోర్టులోని క్వాష్ పిటిషన్ సంబంధించి పిటిషన్ కూడా దాఖలు చేసిన పరిస్థితి కనపడుతుంది. ప్రధానంగా నిన్న హైకోర్టులో చంద్రబాబుకు క్వాష్ పిటిషన్ ను హైకోర్టు కొట్టివేసింది. ఎందుకంటే దర్యాప్తు కీలక దశలో ఉన్న సమయంలోని తాము జోక్యం చేసుకోబోము అంటూ కూడా క్వాష్ పిటిషన్ డిస్మిస్ చేసిన నేపథ్యంలోని ఈ క్వాష్ పిటిషన్ ను సంబంధించి హైకోర్టు డిస్మిస్ గాలిబ్ దాదాపు 100 ప్రశ్నలకు పైగా సిఐడి అధికారులు సిద్ధం చేసుకున్నట్లుగా తెలుస్తోంది. మరి ఈ అభ్యంతరకరమైన ప్రశ్నలు అనేవి అడగకూడదు, చంద్రబాబుని ఆయన ఇబ్బంది పెట్టే విధంగా ఉండకూడదు అనే వాదన కూడా వస్తుంది. మరి చంద్రబాబు ఈ ప్రశ్నలకు సమాధానాలు ఇస్తున్నారా? అసలు ఎలా ఉందంటారు అక్కడ విచారణ? అంటే కోర్టు డైరెక్షన్స్ ఎలా ఉన్నాయంటే ఒత్తిడి చేయకూడదు, బలవంతం చేయకూడదు. అంటే ఆయన్ని పూర్తి స్థాయిలో విచారణలోని సహకరించే దిశగానే సిఐడి అధికారులు ఉండాలి తప్పితే ఎక్కడ ఒత్తిడి చేయకూడదు. ఒత్తిడి చేయటం వల్ల అనారోగ్యానికి కొంత వెళ్లే అవకాశాలు కనబడుతున్నాయి. ఎందుకంటే ఇప్పటికే దాదాపు 12 రోజుల నుంచి కూడా చంద్రబాబు రాజమండ్రి సెంట్రల్ జైల్లో ఉన్నారు. కొంత ఆరోగ్య సమస్యలు ఉన్నట్లుగా ఇప్పటికే వాళ్ళ కుటుంబ సభ్యులు కావచ్చు, సంబంధిత దగ్గర ఉన్న వాళ్ళు కావచ్చు చెప్తున్న పరిస్థితి. ఈ నేపథ్యంలో చంద్రబాబుకు సంబంధించి ఆరోగ్య సమస్యలు రాకుండా అనారోగ్య సమస్యలు వచ్చిన వెంటనే ట్రీట్మెంట్ ఇచ్చే దిశగా కూడా అక్కడ ఒక వైద్య సిబ్బంది టీం సిద్ధంగా ఉంచారు. దాంతో పాటు అంబులెన్స్ సిద్ధంగా ఉంది. ఇందుకు సంబంధించి చంద్రబాబు బ్లడ్ గ్రూప్ కి సంబంధించిన బ్లడ్ కూడా అందుబాటులోకి తీసుకొచ్చి పూర్తి ఏర్పాట్లు మాత్రం వైద్య ఆరోగ్య శాఖ నుంచి కూడా సిఐడి అధికారులు సిద్ధం చేసిన పరిస్థితి కనపడుతుంది. అయితే మొత్తం 100 ప్రశ్నలు మాత్రం సిద్ధం చేశారు. ఎందుకంటే చాలా విషయాలు ఈ కేసుకు సంబంధించి బయటకు రావాల్సి ఉంది. దాంతో పాటు చంద్రబాబు నుంచి కూడా సిఐడి అధికారులు సేకరించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఎందుకంటే ఈ కేసుకు సంబంధించి సిఐడి దాదాపు 2 సంవత్సరాల నుంచి కూడా ఈ కేసు మీద దృష్టి పెట్టింది. 2021లోని ఇందుకు సంబంధించిన ఎఫ్ఐఆర్ నమోదు చేసిన తర్వాత పూర్తి స్థాయిలో కేసు మీద ఫోకస్ పెట్టింది. ఇప్పటికే పలువురిని అరెస్ట్ చేశారు. మరోపక్క ఈడీతో పాటు ఇతర కేంద్ర దర్యాప్తు సంస్థలు కూడా దీని మీద విచారణ చేసి కొంత సమాచారాన్ని సేకరించే పరిస్థితుంది. అయితే వీటన్నిటిలో కూడా ప్రధానంగా చంద్రబాబు పాత్రధారిగా ఉన్నారు. అప్పుడు చంద్రబాబు ఆదేశాల మేరకే 371 కోట్ల రూపాయల నిధులు విడుదలయ్యాయనేది మాత్రం
ప్రధానంగా సిఐడి ఆరోపిస్తుంది. ఇందుకు సంబంధించి ఎంతవరకు ఈ డబ్బులు ఆదేశాల వరకు చంద్రబాబు సహకరించారు, రైట్. దాంతో పాటు సిమెంట్స్ కంపెనీ కాకుండా డిజిటెక్ డబ్బులు ఎంతవరకు మళ్లించారో దానిపై కూడా సమాచారం తీసుకునే ప్రయత్నం చేస్తున్నారు. మొత్తం 100 ప్రశ్నలు కూడిన లిస్టు కూడా సిద్ధం చేసి చంద్రబాబును విచారిస్తున్న పరిస్థితి కనబడుతుంది. ప్రస్తుతం 1 గంట వరకు కూడా సమయం, అంటే ప్రస్తుతం లంచ్ బ్రేక్ ఇచ్చారు. లంచ్ బ్రేక్ 1 అవర్ వరకు ఉంటుంది. ఆ తర్వాత తిరిగి విచారణ ప్రారంభం కాబోతుంది. రైట్, థ్యాంక్ యూ గాలిబ్.